హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ బంజు కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. కేసు ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్. సో ఇమీడియట్గా జాయిన్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మంత్లీ మనకు 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తూ మంత్లీ 25,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు బంజు కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా జస్ట్ 8 అవర్స్ అయితే ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో మాక్సిమం వీడియో చూస్తుంటే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక కంపెనీ వచ్చేసి ప్రీ సేల్స్ అసోసియేట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకోవడం అనమాట. సో ఇక నోటిఫికేషన్కి అయితే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకైతే ఇక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది పార్ట్ టైం జాబ్ అయితే కాదు. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గెస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక ప్రీ సేల్స్ అసోసియేట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గెస్ మీకు స్టార్టింగ్ శాలరీని 25,000 పర్ మంత్ శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కేసు మీరు చేసేటువంటి వర్క్ ఏంటంటే ఇక బంజు కంపెనీ ఏంటంటే మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇక కంపెనీ ఎయిమ్ ఎరాడికేట్ మ్యాథ్ ఫోబియా అండ్ ఎంకరేజ్ ద కెరీర్ ఇన్ మ్యాథ్ అండ్ స్టెమ్ ఫీల్డ్స్ అమాంగ్ లెర్నర్స్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గేస్ ఇక కంపెనీ వాళ్ళు ఏంటంటే సో స్టూడెంట్స్కి చాలా మందికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది కదా. సో ఇక మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించి భయాన్ని పోగొట్టి వాళ్ళకైతే ఇక మ్యాథ్స్ అండ్ అలాగే స్టెమ్ ఫీల్డ్స్కి సంబంధించి కెరీర్స్ సంబంధించి వీళ్ళు ఎంకరేజ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్లో అవగాహన అయితే వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. ఈజీ వేలో అయితే వీళ్ళు మ్యాథ్స్కి సంబంధించి సింపుల్ టెక్స్ట్లో అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క సైన్స్కి సంబంధించి కావచ్చు, కోడింగ్ అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అయితే యూజ్ చేసేసి వీళ్ళు మ్యాథ్స్కి సంబంధించి సింపుల్ టెక్స్ట్ ద్వారా స్టూడెంట్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో మీరు వచ్చేసి క్లయింట్స్కి కాల్స్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకు కాల్ బ్యాక్ రిక్వెస్ట్ ఏవైతే వస్తాయో సో వాటికి కూడా మీరు రెస్పాండ్ అయ్యి సో వాళ్ళకైతే అంటే క్లయింట్స్కి అయితే కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కాల్స్ చేసేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా మీరు క్లయింట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కలెక్ట్ చేసేసి సిఆర్ఎం డేటాబేస్లో అయితే మీరు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా దీంతో పాటు మీరు ఈ యొక్క పొటెన్షియల్ లీడ్స్ మీకు ఏదైతే లీడ్స్ అసైన్ చేస్తారో ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి సో ఈ యొక్క పొటెన్షియల్ లీడ్స్కి సంబంధించి మీరు ఈమెయిల్స్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు మీరైతే క్లయింట్స్కి కన్సర్వేషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఏవైతే కోర్సెస్ ఉన్నాయో సో ఈ కోర్సెస్ని మీరు అర్థం చేసుకునేసి సో క్లయింట్స్కి అయితే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, ఈమెయిల్స్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా అయితే మీరు కన్సర్వేషన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా కన్వర్టింగ్ పొటెన్షియల్ లీడ్స్ టు అటెండ్ ది ట్రయల్ క్లాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే క్లయింట్స్కి యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో సో వాటికి సంబంధించి క్లయింట్స్కి అయితే మీరు ట్రయల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే దీంతో పాటు లెర్నింగ్ అండ్ యూజింగ్ అవర్ కస్టమర్ రిలేషన్స్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అండ్ అదర్ రిలేటెడ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్లస్ ఈ యొక్క వర్క్ అంతా కూడా మీరు ఈ యొక్క కంపెనీ సాఫ్ట్వేర్స్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ని అయితే మీరు యూజ్ చేసేసి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక కంపెనీ క్లయింట్స్కి అయితే మీరు కాల్స్ చేసేసి ఇక కంపెనీ ఏదైతే కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుందో సో ఇక కోర్సెస్కి సంబంధించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ట్రయల్ క్లాసెస్ని కూడా కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్కర్స్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ల్యాప్టాప్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో వర్క్ చేయడానికి మీ దగ్గరే ఓన్ ల్యాప్టాప్ అయితే ఉండాలన్నమాట. ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ ఉన్నా సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి విల్లింగ్ టు వర్క్ ఇన్ ఏ స్టార్ట్అప్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వీక్లీ మీరు 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. వారానికి 6 రోజులు అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేసు ఎటువంటి నైట్ డ్యూటీస్ అయితే ఉండవు. ఓన్లీ డే షిఫ్ట్స్లో మాత్రమే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు రిక్వైర్మెంట్స్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే వీళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట. ఇక రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. కేసు నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ అయింది కాబట్టి సో మాక్సిమం వీడియో చూసే ఉంటే అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ ఈజీ అప్లై ఉంది కదా. సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఇక ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై పైన క్లిక్ చేసేసి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్, అలాగే స్కిల్స్, రెజ్యూమ్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ప్రొఫైల్ ఉన్న వాళ్ళైతే సింపుల్గా మీరు మీ యొక్క ప్రొఫైల్ అయితే అప్డేట్ చేసేసేయండి. సో అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక బన్సు కంపెనీ వాళ్ళైతే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి అడిషనల్ క్వశ్చన్స్ అని చెప్పేసి మరియు కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ ఏ రిమోట్ సెట్టింగ్ అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అదేవిధంగా వాట్ ఈస్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అయితే అడుగుతున్నారు. ప్రొఫెషనల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా విల్ యూ ఏబుల్ టు బ్రింగ్ యువర్ ఓన్ ల్యాప్టాప్ అయితే అడుగుతున్నారు. సో కంపల్సరీగా ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అలాగే ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఫర్ 6 days a week అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అదేవిధంగా వాట్ ఈస్ యువర్ కరెంట్ సిటీస్ అయితే అడుగుతున్నారు. ఫ్రెషర్స్ అయితే 0 అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే మీకు ఎంత శాలరీ వస్తుందో అది మెన్షన్ చేసేసేయండి. అదేవిధంగా ఇక్కడ ఆర్ యూ కంఫర్టబుల్ విత్ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద మ్యాక్సిమం సిటీసీ ఫర్ దిస్ రోల్ 3.5 lakh per annum. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ దిస్ అయితే అడుగుతున్నారు. ఎస్ కంఫర్టబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. ఎస్ అని చెప్పేసి సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. క్లిక్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత రివ్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేశారంటే సో మీకు ఇలా పాపప్ అయితే రావడం చెప్తుందన్నమాట. యువర్ అప్లికేషన్ వాస్ సెండ్ టు బంజు అని చెప్పేసి ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ద మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ, టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.